బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తుంది. జగన్ మేమంతా సిద్ధం సీఎం సభకు వర్షం అడ్డంకిగా మారింది. సభా ప్రాంగణంలో భారీగా నిలిచిన వర్షపు నీరు, ఈదురు గాలులు, నేల కొరిగిన భారీ కటౌట్లు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తుంది. జగన్ మేమంతా సిద్ధం సీఎం సభకు వర్షం అడ్డంకిగా మారింది. సభా ప్రాంగణంలో భారీగా నిలిచిన వర్షపు నీరు, ఈదురు గాలులకు నేల కొరిగిన భారీ కటౌట్లు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తుంది. జగన్ మేమంతా సిద్ధం సీఎం సభకు వర్షం అడ్డంకిగా మారింది. సభా ప్రాంగణంలో భారీగా నిలిచిన వర్షపు నీరు, ఈదురు గాలులకు నేల కొరిగిన భారీ కటౌట్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి. ఏదైతే గుంటూరు జిల్లా ఏటుకూరులో మరి కాసేపట్లో జరగనున్న మేమంతా సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు భారీగా వర్షం పడడంతో ఆ ప్రాంతం అంతా కూడా వర్షపు నీరుతో నిండిపోయింది. దీంతో ఈదురు గాలులకు కటౌట్లన్నీ కూడా కిందకి పడడం జరిగింది. బారికేట్లు కూడా ఒరిగిపోయాయి. దీంతో వర్షం ఈ రోజు ఏదైతే మధ్యాహ్నం విరామం తర్వాత, భోజన విరామం తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణానికి బయలుదేరే క్రమంలో ఈ వర్షం పడడంతో అక్కడే ఆయన ఏదైతే విశ్రాంతి తీసుకుంటున్నాడో అక్కడే ఉండిపోయాడు. తర్వాత ప్రస్తుతానికి వర్షం అయితే తగ్గిపోయింది. అయితే ఇక్కడ నుంచి ఆయన రోడ్ షోగా వెళ్ళి అక్కడ సభా ప్రాంగణానికి వెళ్ళి అక్కడ సభ నిర్వహించడానికి కూడా అక్కడంతా కూడా వర్షపు నీరుతో నిండిపోయింది. దీన్ని ఈ రోజు ఈ సిద్ధం సభ కొనసాగుతుందా లేదా అన్నది కూడా ఇంకా వెయిట్ చేయాలి. అయితే పార్టీ వర్గాలు మాత్రం వర్షపు నీరు ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఏదన్నా మట్టి, మిగతా సిట్స్ లాంటిది ఏదన్నా ఏర్పాటు చేసే పనుల్లో కూడా నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే వర్షం తగ్గడంతో ఇక్కడ నుంచి మరికొంత రోడ్ షో లేట్ గా ప్రారంభం అవుద్దని కూడా తెలుస్తా ఉంది. సభా ప్రాంగణంలో నీటిని తొలగించినాక లేకపోతే అక్కడంతా మట్టి ఏర్పాటు చేసిన తర్వాతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోడ్ షో ప్రారంభిస్తారని కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే భారీగా ఆ ప్రాంతానికి ఏదైతే సభా ప్రాంతానికి కూడా ఈ గుంటూరు జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో కొనసాగుతుంది. సభ కొనసాగిస్తారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రావణి, అనిల్, మనం విజువల్స్ లో చూస్తున్నాం భారీగా వర్షం వచ్చినట్టుంది. ఇప్పుడు సభ అయితే జరిగిద్దా? అయితే ప్రధానంగా ఇక్కడ వర్షం అయితే భారీ నీరు కూడా నిండిపోయింది. ఇదంతా పొలాలను అక్కడ సిద్ధం సభకు పొలాలను రెడీ చేశారు. అది ఆ క్రమంలోనే భారీ వర్షం పడడంతో నీరైతే నిలబడడం పూర్తిగా కనిపించింది. సభా ప్రాంగణానికి ఆ చుట్టుపక్కల కూడా నిలబడి అంటే ఆ నీటినన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం వర్షం ఆగిపోయిన నేపథ్యంలో ఆ నీటినన్ని కూడా తొలగించే విధంగా అంటే పొలాలు కాబట్టి కొన్ని గట్లు తొలగిస్తే ఆ నీరు బయటికి వెళ్ళిద్దనే
కోణంలో ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా ఆ నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం బురద ఆ వాటర్ ఉన్న ఎక్కువ ఉన్న కాడ షిప్స్ లాంటిది అలాంటిది ఏర్పాటు చేసిన సభ నిర్వహించే పరిస్థితి నిర్వహించాలనే కోణంలోనే పనిచేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదైతే మధ్యాహ్నం భోజన విరామం దగ్గర ఉన్నారో అక్కడ నుంచి ఇంకా రోడ్ షో ప్రారంభం అవ్వలేదు. అంటే అక్కడ మాత్రం ఆ వర్షపు నీరున్న నేపథ్యంలోనే ఆయన రోడ్ షో లేట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కనుక చిప్స్ ఇలాంటి ఏర్పాటు చేసి సభ నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అనేది మరికొద్ది సేపట్లో పార్టీ వర్గాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి శ్రావణి. ఓకే అనిల్, థ్యాంక్ యూ.